Hello friends, welcome to TechNews episode 951. Here's date to 4th February 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు పోలీస్ బ్రాండ్కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్ లేదంటే బ్యాక్ ప్యాక్ 33 లీటర్స్ది. దీని రెగ్యులర్ ప్రైస్ 1550 దాకా ఉంటుంది. ఈరోజు దీని మీద 45% కూపన్ కోడ్ అనేది అవైలబుల్గా ఉంది. ఎక్సలెంట్ డీల్. ఇది అరౌండ్ మీకు 840 రూపాయలకి ఏమో వస్తుంది. ఎవరైతే ఇలాంటి బ్యాక్ ప్యాక్స్ అది కూడా ఒక పాపులర్ బ్రాండ్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ టైంలో మీకు ఒక భారీ లూట్ వచ్చింది, గుర్తుంది కదా మీకు. ఆయిల్స్ వచ్చినాయి, రకరకాల ఆయిల్స్ 7,000 8,000 రూపాయలు ఉండేవి, జస్ట్ మీకు 300 రూపాయలు 400 రూపాయలకి భారీ లూట్స్ అనమాట. ఇలాంటివి వెరీ షార్ట్ టైంలో వస్తూ ఉంటాయి, వెరీ షార్ట్ టైంలో పోతూ ఉంటాయి. మీరు కొంచెం ఛానల్లో యాక్టివ్గా ఉండాలి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, ముందు ఛానల్ని ఫాలో అవ్వాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ నియర్లీ మీకు 81,000 ఉండే ఒక గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మాకు చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చోక చూడండి, 4,000 లైక్స్ కొట్టేయండి. ఇక ఈరోజు మన టెక్నీస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఒప్పో రెనో 7 అలాగే ఒప్పో రెనో 7 ప్రో ఈ రెండు మొబైల్స్ని ఫైనల్గా లాంచ్ చేసింది. ఒప్పో రెనో 7 అలాగే ఒప్పో రెనో 7 ప్రోకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒప్పో రెనో 7 ప్రైస్ మీకు 28,999 రూపాయలు పెట్టారు. ఇది 8GB ప్లస్ 256GB వేరియంట్ ఒకటే అవైలబుల్గా ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి మీకు ఇది సేల్లోకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఐసిఐసిఐ కార్డు మీద మీకు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఒప్పో రెనో 7 ప్రోలో కూడా మీకు ఒక మోడల్ ఉంటుంది, 12GB ప్లస్ 256GB వేరియంట్. దీని ప్రైస్ 39,999 రూపాయలు పెట్టారు. అండ్ దీని మీద కూడా మీకు ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఇవి రెండు మీకు సేల్లోకి అయితే రానున్నాయి. సో కెమెరాలు జనరల్గా ఈ ఫోన్స్లో ఏంటంటే మెయిన్గా కెమెరాలు టార్గెట్ చేస్తూ ఉంటారు. కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ ఒప్పో రెనో 7 ప్రో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే జనరల్గా రెనో సిరీస్లు అంటేనే జనరల్గా మనకి ప్రైసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి మీకు సెల్లోకి వస్తే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ ఫైనల్గా మన ఇండియాలో IQOO 9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే అమెజాన్ది ఈరోజు లీక్ అయిపోయింది, అమెజాన్ స్పెషల్స్ అని చెప్పి. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో ఈ IQOO 9 సిరీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ IQOO 9 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి. IQOO 9 SE అంటే చైనీస్ IQOO 8, IQOO 9 అంటే చైనీస్ IQOO 8 Pro అండ్ IQOO 9 Pro చైనీస్ IQOO 9 Pro అనమాట. సో 3 ఫోన్స్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లతో, పవర్ఫుల్ కెమెరాస్తో, గింబల్ కెమెరాస్తో, రకరకాల టెక్నాలజీస్తో ఇది రాబోతుంది. డిస్ప్లే కావచ్చు, అలాగే ప్రాసెసర్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, ఈసారి మాత్రం సూపర్గా ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. 3 ఫోన్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈసారి వీళ్ళు 3 ఫోన్లు తీసుకొస్తున్నారు. ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈరోజు అమెజాన్లో ఈ పోస్ట్ వచ్చిందంటే ఎంతో టైం అయితే పట్టదు, వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అఫీషియల్గా వెరీ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A53 5G అలాగే A33 5G ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది. వీటికి సంబంధించిన సపోర్ట్ పేయర్స్ అనేవి మన ఇండియాలో ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. సో ఫైనల్గా మన ఇండియాలో ఇవైతే అతి త్వరలోనే లాంచ్ అయితే కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ నిన్ననే మనకి MIUI 13 అఫీషియల్గా అనౌన్స్ చేసింది కదా, అండ్ దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ బ్యాచ్ డివైస్ ఏంటనేది కూడా నేను మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, టెక్నూస్లో కూడా చెప్పాను కదా. ఈరోజు అనుకోకుండా POCO F3 GT అంటే POCO బ్రాండింగ్లో రీసెంట్గా లాంచ్ అయిన గేమింగ్ ఫోన్ ఏదైతే ఉందో ఈ POCO F3 GTకి కొంతమంది యూజర్స్కి మాత్రం అనుకోకుండా MIUI 13 అనేది అఫీషియల్గా వీళ్ళు రోల్అవుట్ కూడా చేసేసారు. సో ఎవరైతే POCO F3 GT వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు MIUI 13 అనేది ఇది రోల్అవుట్ అయింది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో తీసుకొచ్చారు, కానీ అందరికీ రావట్లేదు, కొంతమంది మాత్రమే దీన్ని రిపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే POCO F3 GTకి Android 12 అప్డేట్ రిసీవ్ చేసుకున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ వెరీ సూన్ మన ఇండియాలో వన్ప్లస్ టీవీ సిరీస్లో 2 కొత్త టీవీలు తీసుకురాబోతుంది. Y1S అలాగే Y1S ఎడ్జ్ అనమాట. ఒక దాంట్లోనేమో బెజల్లెస్ డిస్ప్లే లాగా వస్తుంది, ఒకటేమో Y1S, ఒకటి 32 ఇంచెస్, ఒకటేమో 43 ఇంచెస్. సో దీనికి సంబంధించిన పోస్ట్ అయితే ఈరోజు వీళ్ళు రివీల్ చేస్తారు కాబట్టి ఇది అమెజాన్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారు. అండ్ మనం సూన్ మన ఇండియాలో దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే వన్ప్లస్ వెరీ సూన్ మన ఇండియాలో వన్ప్లస్ నార్డ్ CE2
లేదంటే సిఈ లైట్ ఇలాంటి పేరుతో ఒక బడ్జెట్ మొబైల్ తీసుకురాబోతుంది. బడ్జెట్ 5G మొబైల్, మేబీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో దీన్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మీడియాటెక్ ప్రాసెసర్లతో ఏదో ఒక దాంతో వీళ్ళు తీసుకురావచ్చు. అండ్ దీనికి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉండొచ్చు. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ టాప్ లెఫ్ట్లో మనకి పంచోల్ ఉంటుంది, దీంట్లో 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX ఆస్థానా కెమెరా అనమాట. ఇది వాళ్ళు ఎప్పటి నుంచి ఒప్పో, వివో అలాగే OnePlus ఈ 3 బ్రాండ్లు ఈ 16 మెగాపిక్సెల్ని గత సంవత్సరాల తరబడిగా వాడుతూనే ఉన్నాయి, IMX 471. సో దీంట్లో కూడా వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వెరీ సూన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో ఫామ్ అయిపోయి ఇప్పటికి మన ఇండియాలో ఈ రోజుకి 2 సంవత్సరాలు అనమాట. ఇది 2nd యానివర్సరీ వీళ్ళు. సో ఈరోజు వీళ్ళు అఫీషియల్గా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఒక ఫోన్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఈరోజు టీజర్ కూడా తీసుకొచ్చేసారు. సో వీళ్ళు తీసుకొచ్చిన టీజర్లో ఉన్న ఫోన్ అయితే పోకో M4 Pro 5Gని వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో రీసెంట్గా వీళ్ళు గ్లోబల్గా పోకో M4 ప్రైజింగ్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్నే మన ఇండియాలో మళ్ళీ లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో Dimensity 810 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 6.5 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+8+2 అనుకుంటా. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా మేబీ MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు వీళ్ళు టీచ్ చేశారు. సో మేబీ 4 నెంబర్ మీద ఇంకొక ఫోన్ కూడా తీసుకురావచ్చు, అంటే పోకో X4ని కూడా వెరీ సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో వెరీ సూన్ మన ఇండియాలో జియో బుక్ ఒకటి దాన్ని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన హార్డ్వేర్ డీటెయిల్స్ అనేది ఈరోజు బయటకు వచ్చినాయి, సర్టిఫికేషన్స్ బయటకు వచ్చినాయి. అంటే మనం త్వరలోనే ఈ జియో బుక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి జియో 5G గురించి కూడా రీసెంట్గా వీళ్ళు కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొస్తున్నారు కదా. 5G అనేది ఇయర్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో చూస్తాం. అండ్ 5G ఫోన్ కూడా వీళ్ళు తీసుకొస్తారు అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్తో రాబోతున్నట్టు నిన్న మనకి కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి కదా. సో ఆ తర్వాత వీళ్ళు ఒక ల్యాప్టాప్ మీద కూడా వర్క్ చేయబోతున్నారని చాలా రోజుల నుంచి మనకి లీక్స్ ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ తీసుకుందంటే మనం సూన్ మన ఇండియాలో ఈ జియో బుక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది Windows 10 or 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు ఒక మంచి యాప్, యూస్ఫుల్ యాప్ గురించి చెప్తాను. ఇదేంటంటే స్టేటస్ సేవర్ అనమాట. వాట్సాప్లో చాలామంది ఫోటోలు వీడియోలు పెడతా ఉంటారు, అవి మనకు నచ్చుతాయి, వాళ్ళకి సెండ్ తీసి వీడియోని పెడతా ఉంటాం, వాళ్ళ మెసేజ్లు చూసుకోరు, ఎప్పటికో చూసి పంపిస్తూ ఉంటారు. ఈ లోపు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టేటస్ సేవర్ యాప్ ఏం చేస్తుందంటే జస్ట్ అయినా సరే ఇక్కడ మీకు నోటిఫై చేస్తుంది. దీంట్లో ఏదైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్, చాలా చాలా యూస్ఫుల్ యాప్. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంత అవసరం లేదు యాక్చువల్గా, యాప్లు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. షామీ ఫైల్ మేనేజర్లో ఒక ఫీచర్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ఫోల్డర్లోకి వెళ్ళి వాట్సాప్ ఫోల్డర్లోకి వెళ్తే స్టేటస్ అనే ఉంటుంది. ఆ స్టేటస్ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు కాపీ చేసుకోవచ్చు. అది సింపులే. లేదు ఇంత ఎవరు ఎత్తుకుతారు అంత అనుకుంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఏదై వాట్సాప్లో మీకు స్టేటస్లో ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా దీని నుంచి సేవ్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని ప్రైస్ 10 రూపాయలు. ఈరోజు 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. ఈ రోజు నుంచి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.